తిరుమల భక్తుల దాహార్తి తీర్చే ప్రధాన జలాశయాలు నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుమలలోని జలాశయాలను జలవనరుల శాఖకు అప్పగించారు. 4 రోజుల పాటు గోగర్భం జలాశయంలో బాతిమెట్రిక్ సర్వే నిర్వహించనున్నారు. అధునాతన యంత్రాలను సెన్సార్లతో శాటిలైట్కు అనుసంధానం చేసి బాతిమెట్రిక్ సర్వే ద్వారా జలాశయంలో పేరుకుపోయిన పూడికలు తీయడం, మరమ్మతులు చేయాల్సిన స్థలాలను గుర్తిస్తారు. ఇలా తిరుమలలోని అన్ని జలాశయాలు సర్వే నిర్వహించి టీటీడీ అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. ఉన్న డ్యామ్స్ అన్నిటికీ రీహాబిలిటేషన్లో భాగంగా ఇది వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ కంప్లీట్గా రీహాబిలిటేషన్ అంటే రిపేర్స్ అన్ని డ్యామ్స్కి అన్నిటికీ చేయాల్సిన రిపేర్స్ అన్ని చేస్తున్నాము. దీనిలో భాగంగా బాతిమెట్రిక్ సర్వే అనేది ఒక టెక్నికల్ సర్వే. దీనిలో ఏంటంటే సిల్ట్ ఫార్మేషన్ ఎంతైతే డ్యామ్లో అయిందో దానివల్ల కెపాసిటీ ఆఫ్ ది రిజర్వాయర్ ఎందుకు తగ్గుతుందో అది చూసుకొని ఎంత ఫార్మ్ అయిందో దీని ద్వారా ఈ సర్వే ద్వారా తెలుసుకొని దీని నుంచి తదుపరి చర్యలు ఏం చేయాలో అవి చేస్తామండి. ఈ సిల్ట్ ఫార్మేషన్ ఎంత అయిందో తెలుసుకుని తర్వాత డ్రెడ్జింగ్ వర్క్ ద్వారా ఈ సిల్ట్ తీసేసి కెపాసిటీ ఆఫ్ ది రిజర్వాయర్ని రిస్టోర్ చేస్తాం. ఇది గోగర్భంలో 4 days జరుగుతుంది. దీని తర్వాత పాపనాశనం డ్యాము, కుమారధార, పసుపుధార, ఆకాశగంగా అన్నీ చేస్తాం.